ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జై తెలంగాణ, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు 43 సంవత్సరాలు అవుతుంది. సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బచ్చన్నపేట మండల హెడ్ క్వార్టర్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారంగా, నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశానుసారంగా, అదేవిధంగా జనగామ నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ వర్యులు రామిని హరీష్ గారి వారి యొక్క ఆదేశానుసారంగా అన్ని మండలాలలో టోటల్గా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో కూడా ఈరోజు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ, పేదల పార్టీ, బలహీన వర్గాల పార్టీ, బలహీన వర్గాలకు ఆశాకిరణమైనటువంటి ఆనాటి నందమూరి తారక రామారావు వారి యొక్క స్ఫూర్తిని ప్రజలకు ఆ రోజు 43 సంవత్సరాల ముందే ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని వారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన విధానానికి, వారు చేసినటువంటి సేవలకు ప్రజలు ఎన్నో విధాలుగా లబ్ధి పొందడం జరిగింది. పేదలకు బియ్యం కానీ, మరి మండల ఆఫీసులు కానీ, ఇటు పోలీస్ స్టేషన్లు కానీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పటివారి వ్యవస్థను తీసేయడం జరిగింది. తీసేసినా కూడా మళ్ళీ మండలాల నుండి వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈనాడు తెలుగుదేశం పార్టీకి ప్రజలు మళ్ళీ పూర్వ వైభవము తీసుకురావడం కోసం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అయితేనే ప్రజలలో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో, మరి పోయిన ఎలక్షన్లలో మరి నిల్చోకపోయినా ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని రప్పించుకుంటేనే, తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించుకుంటేనే ప్రజలు సుఖ సంతోషంతో నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ మా ప్రజలకు చెందుతాయని చెప్పి ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి వీరందరి యొక్క సూచనలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర నాయకుడిని ఏర్పాటు చేసి, మరి నియోజకవర్గాల వారిగా వారి వరకు బాధ్యతలు అప్పచెప్పి, మండలాల వారిగా బాధ్యతలు అప్పచెప్పి మళ్ళీ ప్రజలలో తెలుగుదేశం పార్టీ స్థిరస్థాయిగా నిలుచుంటుందని నేను కోరుకోవడం జరుగుతుంది. నా పేరు శ్రావణబోయిన బాలనరసయ్య, మాది కేసిరెడ్డిపల్లి. నేను